సమ్మర్‌లో ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. సండే మాత్రం అస్సలు వెళ్ళకండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మ స్టూడియో వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. సమ్మర్‌లో ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. అదొచ్చేసి స్నో వరల్డ్. ఇది మనకి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట. నేను దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ, హైదరాబాద్లో ఉంటుంది. మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ అనేది ఉంటుందన్నమాట. మనం ఓన్లీ స్నో వరల్డ్కైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ మనకి ప్యాకేజ్ ఇస్తారు. ప్యాకేజ్ వచ్చేసి ఫైవ్ ఉంటాయన్నమాట. స్నో వరల్డ్తో పాటు మనకి మిర్రర్ ఇమేజ్ ఒకటి, రెయిన్ ఫారెస్ట్ ఒకటి, అప్ సైడ్ డౌన్ ఒకటి, లివింగ్ డెడ్ ఒకటి, దాంతోపాటు స్నో వరల్డ్ మొత్తం ప్యాకేజ్ ఇస్తారు అనమాట. ప్యాకేజ్ వచ్చేసి మనకి కిడ్స్కి అయితేనేమో 500 ఉంటుంది ఓన్లీ స్నో వరల్డ్కి. అడల్ట్స్కి ఇంకా పెద్దవాళ్ళకైతే 650 ఉంటుంది. మనకి ప్యాకేజ్ కావాలి అని అనుకుంటే కిడ్స్కి 700, పెద్దవాళ్ళకి 850 పడుతుంది. మనం అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్లో మనకి ఒక కౌంటర్ కనిపిస్తుంది. అక్కడ మనం మొబైల్స్ అనేవి హ్యాండ్ అవుట్ చేయాలి. మొబైల్ హ్యాండ్ అవుట్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా మనం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయించుకుంటారు. మనకి నోటికి వచ్చింది అయితే చెప్పకూడదు. మన నంబర్, మనకు గుర్తున్న నెంబర్ మాత్రమే చెప్పాలి. ఎందుకంటే రిటర్న్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మొబైల్ నెంబర్ అడుగుతారు. ఆ నెంబర్ మనం కరెక్ట్గా చెప్పలేదంటే వాళ్ళు రిటర్న్ ఇవ్వరనమాట. ఒకవేళ మేము ఫొటోస్ తీసుకోవాలి, మొబైల్స్ తీసుకెళ్ళాలి, కెమెరాస్ తీసుకెళ్ళాలి అని అనుకుంటే 50 రూపీస్ పే చేయాలి. ఈచ్ మొబైల్కి 50 రూపీస్ పే చేయాలి. మనకి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత మన శాండిల్స్ అవన్నీ హ్యాండ్ అవుట్ చేయాలన్నమాట. వాళ్ళకి మనకు ఒక లగేజ్ బ్యాగ్ లాంటిది ఇస్తారు. అందులో పెట్టేసి వాళ్ళ కౌంటర్లో ఇచ్చేసేయాలి. ఫస్ట్ కౌంటర్లో ఇచ్చేసేయాలి. తర్వాత మనకి సెకండ్ కౌంటర్లో మనకి రెయిన్ కోటు, షూస్, గ్లౌజెస్ అన్నీ ఇస్తారనమాట. ఏ ఏజ్ వాళ్ళకి తగ్గట్టు ఆ ఏజ్ వాళ్ళకి చూసి ఇచ్చేస్తారు. 1 అవర్కి ఒక బ్యాచ్ని అయితే లోపలికి పంపిస్తారు. ఈచ్ బ్యాచ్కి 600 మెంబర్స్ అలో చేస్తారంట. లోపల పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న ప్లే గేమ్స్ అయితే ఉన్నాయి. మనం ఏదైనా ఫొటోస్ తీసుకోవాలన్నా, వీడియోస్ తీసుకోవాలన్నా 20 మినిట్స్ లోపే అన్నీ చేసేసుకోండి. ఎందుకనంటే ఆ 20 మినిట్స్ వరకే మనకి ఆ చలి అనేది మనం తట్టుకోగలము. తర్వాత స్టార్ట్ అవుతుందన్నమాట అసలైంది. కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ మరీ చిన్నపిల్లలు అయితే తట్టుకోవడం కష్టం. 20 మినిట్స్ దాకా బాగానే ఉంటుంది. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. ముక్కులోంచి నీరు గారడము, చేతులు కాళ్ళు షివరింగ్ వస్తూ ఉంటాయన్నమాట. కాకపోతే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయినా, మనకి ఏదైనా ఇబ్బంది అయినా బయటికి పంపిస్తారు. ఒక 10 మినిట్స్ అట్లా బయటికి పంపించేసి మళ్ళీ మనల్ని లోపలికి పంపిస్తారు. 1 అవర్ వరకు ఉంటుందన్నమాట. అక్కడ 1 అవర్ వరకు ఉండొచ్చు. వాళ్ళు స్నో అన్నారు కానీ పాపం అస్సలు ఎంజాయ్ చేయలేదు. కొంచెంసేపు ఆడుకున్నారు. అక్కడ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు ఆ చలికి. తర్వాత మమ్మీ బయటికి వెళ్దాము, నాకు కాళ్ళు చేతులు మంట వస్తుంది, అది ఇది అని అన్నారు. కాసేపు మేము బయటికి వెళ్ళిపోయాము. ఇక్కడికి చిన్న ప్రెగ్నెన్సీ వాళ్ళు, మరీ చిన్న బేబీస్ ఉంటారు కదా, వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రాకుండా ఉండడమే చాలా బెటర్ అండి. ఇది రియల్ స్నో కాదు, ఆర్టిఫిషియల్. బట్ కాకపోతే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. లోపల మనకి టీ, కాఫీలు కూడా అవైలబుల్ ఉంటాయి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. కొంచెంసేపటికి విండోలో నుంచి ఒక రెయిన్ స్నో లాగా వచ్చిందనమాట. కొంచెం సేపటికి అది చాలా బాగుంది. అది ఎక్స్పీరియన్స్. ఇక్కడ డీజే కూడా పెట్టారు, సాంగ్స్ పెట్టారు. కావాలంటే డ్యాన్స్ కూడా చేసుకోవచ్చు. మాస్క్ పెట్టుకొని వెళ్తే బాగుండేదేమో అనిపించింది నాకైతే. నాకు డౌట్ వచ్చింది, మనం వేసుకున్న ఆ జాకెట్, గ్లౌజెస్, షూ మళ్ళీ వాళ్ళు వాష్ చేస్తారో లేదో అని నాకు కొంచెం అన్కంఫర్ట్గా అనిపించింది. ఇదైతే చాలా బాగుంది. ఆ పక్కన ఉన్నాయి చూడండి, వాటి మీద బోన్లో పట్టుకోబెట్టేసి కిందకి తోసేస్తారనమాట. కింద ఒకళ్ళు ఉంటారు పట్టుకోవడానికి. కానీ చాలా బాగుంది అది. ఏదో ఒక రకంగా మా వాళ్ళు స్నో అన్నారు కానీ సాటిస్ఫాక్షన్ లేకుండా బయటకు వచ్చేస్తారు. 1 అవర్ తర్వాత వాళ్ళే బయటికి పంపిస్తారనమాట. తర్వాత ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ ఇది. మా పిల్లలకి ఎక్కువగా నచ్చింది మాత్రం ప్లే జోన్లో ఎంతసేపు ఆడారంటే తెలియలేదు. వేరే దానికి కూడా ఇంకా రాలేదనమాట. అక్కడే ఆడుకున్నారు వెళ్ళి అంతసేపు. అందులో పిల్లలకి మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు పెడతారనమాట. ఓన్లీ కిడ్స్ అనే, పెద్దవాళ్ళను అలో చేయరు. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి మొత్తం అక్కడే ఉంటాయన్నమాట. ఒక స్నో మాత్రమే కింద ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మిర్రర్ ఇమేజ్ కింద ఉంటుంది. మిగిలిన నేను చెప్పిన లిస్ట్లో అన్నీ పైనే ఉంటాయన్నమాట.
లివింగ్ డెడ్ ఒకటి, అప్ సైడ్ డౌన్ ఒకటి, ఇంకా రెయిన్ ఫారెస్ట్ ఒకటి, అన్ని పైనే ఉంటాయి. ఇది ఓన్లీ కిడ్స్ జోన్ అనమాట. దీనికి ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఎంతసేపు అయినా మనం ఆడుకోవచ్చు ఇక్కడ. బట్ పిల్లల సేఫ్టీ మాత్రం మనమే చూసుకోవాలి. వాళ్ళు లోపల ఆడుకుంటున్నా ఎలా ఉన్నారు ఏంటి అనేది మనం బయట ఉండి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎవరు ఉండరు అనమాట అక్కడ చూసుకోవడానికి. దీని పక్కన అన్ని ఫొటోస్ దిగడానికి అన్ని ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఫోటో సెక్షన్ లా ఉంది ఇదంతా ఏరియా మొత్తం. మేము ప్యాకేజ్ తీసుకున్నామనే కానీ మేము మాత్రం స్నో వరల్డ్లో ఒకటి, పిల్లలు మాత్రం ఇక్కడ ప్లే జోన్లో కొంచెం ఎంజాయ్ చేశారనమాట అంతే. ఇంకా ఏది అని నాకు అంత సాటిస్ఫైగా అనిపించలేదు. జస్ట్ ఫోటో దిగడానికి ఫోటో సెషన్ లాగా ఉంది అది అక్కడంతా. చాలా బాగున్నాయి ఫొటోస్ మాత్రం. నాకు మాత్రం అబ్దుల్ కలాం గారిది ఫోటో మాత్రం చాలా బాగా నచ్చింది. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది. రెయిన్ ఫారెస్ట్ అది రెయిన్ ఫారెస్ట్ అని అన్నారు కానీ నేను అందులో అసలు వీడియో తీయలేకపోయాను. రెయిన్ ఫారెస్ట్ అన్నారు, అది ఒక బూత్ బంగ్లాలా ఉంది. అందులో ఏమున్నాయో కూడా నాకు కనిపించలేదు అనమాట. అలాగే చూసుకుంటూ వచ్చేసాము. నెక్స్ట్ ఇది వచ్చేసి అప్ డౌన్ అన్ని రివర్స్లో ఉంటాయి అన్నమాట. మంచిగా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మనకి ఫోటో రివర్స్ చేసి చూస్తే తప్పితే మనకు అది రివర్స్లో ఉందని అర్థం కావట్లేదు. ఓకే, పర్లేదు అనిపించింది. అంత సాటిస్ఫైగా ఏమి అనిపించలేదు. ఫొటోస్ దిగేసి వచ్చేసాము అంతే. అక్కడ మేము లివింగ్ డెడ్కి అసలు వెళ్ళనే లేదనమాట. పిల్లలు భయపడుతున్నారని వెళ్ళకుండానే రివర్స్ వచ్చేసాము. ఇక్కడ వరకు పైన ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇవి ఉన్నాయన్నమాట. తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్లో మిర్రర్ మేజ్ ఉంటుంది. ఈ మిర్రర్ మేజ్ కూడా ఓకే బాగానే ఉంది. చాలాసేపటికి కనుక బయటికి రాలేదు.